ఆదోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఇందిరానగర్ లో 17వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులతో ఈ రోజు 2 రోడ్ల నిర్మాణాన్ని 11 లక్షలతో మొదలు పెడతా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కూడా ఈ రోజు మొదలు పెట్టాం. అలాగే 3.5 లక్షల రూపాయలకు సంబంధించిన తాగునీటి పైప్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం. అంతేకాదు నేను లాస్ట్ టైం ఇందిరానగర్కి వచ్చాను. ప్రజల్లో కలిసినప్పుడు ప్రజలు ఇక్కడ ఒక స్కూల్ ఉందండి, ఆ స్కూల్ ముందు రోడ్డు చాలా దారుణంగా ఉంది, పిల్లలంతా పడిపోతా ఉన్నారన్నారు. దాన్ని వెంటనే శాంక్షన్ చేశాం. అది కూడా 14 లక్షల రూపాయలతో ఆ స్కూల్ ముందు రోడ్డు వేసి పిల్లలు కింద పడిపోకుండా, పెద్దలకు ఇబ్బంది లేకుండా, వర్షాలు వచ్చినప్పుడు జారి పడిపోకుండా చేసే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరెంటు ఫ్లక్చువేషన్స్ అవుతా ఉన్నాయి, కరెంటు వచ్చిపోతా ఉంది, దాని ఇబ్బంది పడతా ఉంది, ట్రాన్స్ఫార్మర్లు సరిగా లేవని చెప్పారు. అందువల్ల 100 kV ట్రాన్స్ఫార్మర్లు 3 ఇప్పుడే పెట్టేశాం, ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. ఇప్పుడు కరెంట్ కూడా స్టెబిలైజ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ కొత్తగా కట్టిన ఇళ్లకి కరెంటు స్తంభాలు కావాలా, కరెంటు కనెక్షన్ లేవు అని చెప్పారు. దానికోసం 38 కరెంటు స్తంభాలని కూడా కొత్తగా ఇక్కడ వేశాం. ప్రజల సౌకర్యార్థం ఈరోజు చేస్తాను. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి పరిపాలన, ప్రతి వీధిలో కూడా అభివృద్ధి అనే నినాదంతో ఈ రోజు ఆదోని దూసుకెళ్తా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. సార్, అమరావతి వాడలో భూమి పూజలు చేసినా కూడా సామూహిక మరుగుదొడ్డి పనులు ఇంకా ప్రారంభమని సాధారణంగా ఇప్పుడు సామూహిక మరుగుదొడ్ల సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడికి ఇప్పటికే 3 మొదలు పెట్టాం. ఇంకొకటి మీరు చెప్పిన ప్లేస్ లో మొదలు పెట్టడానికి ఎవరో కోర్టుకి వెళ్ళారు, మా ఇంటి ముందు కట్టద్దు, మా పక్కింటికి వస్తుంది, ఈ గొడవ కూడా ఉంటది. ఎందుకంటే ఒక చోట మనం మరుగుదొడ్డు కడుతున్నామంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు కోర్టు కేసు వెనక్కి తీసుకోగానే అక్కడే వెంటనే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. అమరావతి వాడలో భూమి పూజలు చేసినా కూడా సామూహిక మరుగుదొడ్డి పనులు ఇంకా ప్రారంభమని సాధారణంగా ఇప్పుడు సామూహిక మరుగుదొడ్ల సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడికి ఇప్పటికే 3 మొదలు పెట్టాం. ఇంకొకటి మీరు చెప్పిన ప్లేస్ లో మొదలు పెట్టడానికి ఎవరో కోర్టుకి వెళ్ళారు, మా ఇంటి ముందు కట్టద్దు, మా పక్కింటికి వస్తుంది, ఈ గొడవ కూడా ఉంటది. ఎందుకంటే ఒక చోట మనం మరుగుదొడ్డు కడుతున్నామంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు కోర్టు కేసు వెనక్కి తీసుకోగానే అక్కడే వెంటనే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.